హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షం త్రయోదశి తిథి మే 20 సోమవారం మధ్యాహ్నం 3:58 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మే 21 మంగళవారం సాయంత్రం 5:39 గంటలకు ముగుస్తుంది. మే 20న త్రయోదశి తిథిలో ప్రదోషకాలం వస్తుంది. అందుకే సంవత్సరంలో మొదటి సోమ ప్రదోష ఉపవాసం మే 20న ఆచరిస్తారు. సోమ ప్రదోష వ్రతం సందర్భంగా మే 20న శివారాధనకు 2 గంటల శుభ సమయం ఉంటుంది. ఉపవాసం ఉండబోయే భక్తులందరూ రాత్రి 7:08 నుండి 9:12 గంటల వరకు శుభముహూర్తంలో శివుని పూజించవచ్చు. అందువలన ఈ సంవత్సరం సోమ ప్రదోష వ్రతం రోజున శివారాధనకు 2 గంటల సమయం మాత్రమే లభిస్తుంది. సోమ ప్రదోష ఉపవాసం రోజున ఉదయం 4:05 నుండి 4:46 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. రోజులోని శుభ సమయం అంటే అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. సోమ ప్రదోష వ్రతంలో యోగాలు. సంవత్సరంలో మొదటి సోమ ప్రదోష వ్రతం ఈసారి సిద్ధి యోగం చిత్ర నక్షత్రంలో ఆచరిస్తారు. సోమ ప్రదోష ఉపవాసం రోజున చిత్ర నక్షత్రం సూర్యోదయం రాత్రి మొత్తం ఉంటుంది. అదే సమయంలో సిద్ధి యోగం సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:11 వరకు ఉంటుంది. ఆ తర్వాత వ్యతిపత్ యోగా ప్రారంభమవుతుంది. సోమ ప్రదోష ఉపవాసం. ఈ సంవత్సరం తొలి సోమ ప్రదోష వ్రతం రుద్రాభిషేకానికి అందమైన యాదృచ్ఛికం ఏర్పడుతోంది. ఈ రోజున కైలాష్ వద్ద శివస్ ఉదయం నుంచి 3:58 వరకు ఉంటుంది. అప్పటి నుండి శివస్ నంది మీద ఉన్నాడు. సోమ ప్రదోషం రోజున తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలు, పురోభివృద్ధి, శాంతి కోసం రుద్రాభిషేకం చేయాలనుకునేవారు ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. సోమ ప్రదోష ఉపవాసం ప్రాముఖ్యత. ప్రదోష వ్రతాన్ని ఆచరించడం, శివుడిని ఆరాధించడం ద్వారా మనిషి అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయని మత విశ్వాసం. అలాగే శివుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంతానం లభిస్తాయి. సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనిషి కోరికలన్నీ నెరవేరుతాయని కూడా చెబుతారు.